బాగా వస్తుంది. సో మీరు దానిని కొంచెం మిగిలిన ఇన్స్టెంట్ రెసిపీస్ రైస్ తో కానీ వేరే వాటితో ఎలా ఉన్నాయో చూసుకొని యు ట్రై ఇట్. ఇన్స్టెంట్ రెసిపీ ఉప్మా మిక్స్ కానీ అవ్వచ్చు, కిచిడి మిక్స్ అవ్వచ్చు, పొంగల్ మిక్స్ అవ్వచ్చు, లేదు అంటే బిర్యానీ మిక్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా కాంపిటీషన్ దాని మీదే మహిళలకి. ఎందుకంటే మీలో ఉన్న శాస్త్రీయత అనే దాన్ని బయట తీయటానికి చాలా స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ని బయట తీయడానికి మేము ఇదొక రకమైన కాంపిటీషన్ పెట్టాము. సో మెయిన్ రెసిపీస్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ మిక్స్. ఇన్స్టెంట్ మిక్స్ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు అది మీరు డాక్యుమెంట్ చేయాలి, వీడియో డాక్యుమెంట్ చేయాలి. మీకు మొబైల్స్ ఉన్నాయి కదా, దాంట్లో డాక్యుమెంట్ చేయండి, ఒక దాని తర్వాత ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్. ఇందాకలో మేడం చెప్పారు స్టాండర్డైజేషన్ అనేది. సో స్టాండర్డైజేషన్ అనేది మనం కూడా వండి 2-3 సార్లు వండితే కానీ మనకు ప్రాపర్ గా రాదు. ఫస్ట్ లో ఫిష్ చేయాలన్నా కర్రీ ఏదైనా చేయాలంటే 2-3 సార్లు చెడగొడతాము, తర్వాత బాగా వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డైజేషన్. ఒక పద్ధతి ఉంటుంది ఎంత పాలలో ఏం కలపాలి అనేది. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది అదే. ఇన్స్టెంట్ మిక్స్ లో కూడా ఎంతెంత వేస్తారు, మీకు ఇంటర్నెట్ యూజ్ చేయడం వచ్చు, మీ పిల్లలకు వచ్చు, మీ హస్బెండ్స్ వచ్చు, వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకొని ఇన్స్టెంట్ మిక్స్ కి ప్రిపేర్ చేయడం చేయండి.